హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐఈ ఫ్యాకల్టీని, అంతేగాక ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితను. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వ్యక్తి వికాసంలోని దశలు. మనం సైకాలజీ మాట్లాడుకుంటున్నాం, గతంలో పర్స్పెక్టివ్స్ మాట్లాడుకున్నాం, ప్రశ్నలు ఎలా వస్తున్నాయి, మీరు ఎలా రివిజన్ చేస్తున్నారు, ఎగ్జామ్లో కనిపిస్తాయి, వినిపిస్తాయి. కాబట్టి జాగ్రత్తగా నాతో పాటు మీరు ఖచ్చితంగా ప్రశ్నలు చేసి సమాధానాలను గుర్తించండి విత్ మొత్తం స్కోర్తో సహా. మరి దానికంటే ముందుగా మీకు మళ్ళీ చెప్తున్నాను, చాలామంది సక్సెస్ అవుతున్నారు. సైకాలజీ, పిఏకి, జీకేకి, కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి బిడ్ బ్యాంక్ కోర్స్ సిద్ధంగా ఉంది. ప్రాక్టీస్ చేసుకోండి. ఎలాగైతే మిగతా వాళ్ళు సక్సెస్ అవ్వారో ఆ విధంగా మీరు కండి. మరి కేవలం సైకాలజీ సంబంధించి ఇటు టెట్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి మీకు తెలుసు, సైకాలజీ సింహభాగం 30 మార్క్స్ ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వారు రాసి విజయాన్ని పొందారు. ఇప్పుడు డిఎస్సిలో సత్తా చాటుతున్నారు. మీకు ఎన్నోసార్లు చెప్పాను, పిఐఈ సైకాలజీ నాకు వదిలేండి, నేను కష్టపడతాను ప్రాణం పెట్టి, మనసు పెట్టి మీకోసం, మీ తల్లిదండ్రుల తర్వాత అని చెప్పాను. అదే ఫలితాలు రిపీట్ అవుతున్నాయి. కాబట్టి డిఎస్సి రాసే అభ్యర్థులందరూ కూడా ప్రతిరోజు పేపర్లను చూస్తూ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి మిత్రులారా. మీరు చదివేది కరెక్ట్, మీ డైరెక్షన్ కరెక్ట్, మీరు డిస్టర్బ్ కాకూడదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు మనం వ్యక్తి వికాస దశలలో ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది, కానీ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఆ కన్ఫ్యూజన్ లేకుండా కన్ఫామ్గా గుర్తించేటట్టుగా ప్రశ్నలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చి కన్ఫామ్గా, క్లారిటీగా, కరెక్ట్గా ప్రశ్నలు పెడతారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా జాగ్రత్తగా వినండి. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ కొట్టండి, బడి గంటలు వినండి. మరియు అంతేకాకుండా మీరు పంచుకోండి. పేద విద్యార్థులకు ఈ విషయాలు చేర్చాలి. ఎందుకంటే పంచుకుంటే పెంచుకుంటాం అనే నానుడి మనకు తెలుసు. కాబట్టి ఎలాంటి ఈగో లేకుండా వీడియోలు అందరికీ చేరాలి. ఎందుకంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే తాజా నిజ వాస్తవ సమాచారం ప్లస్ ప్రేరణతో కూడిన వీడియోలు, మన గురించి కష్టపడే ఛానల్, మన కోసం ఉన్న ఆలోచించే ఛానల్ మనది. కాబట్టి మరియు ఏ అనుమానం ఉన్నా సరే మీరు ఖచ్చితంగా మన యాప్లో చాట్ బాక్స్లో కస్టమర్ కేర్ దగ్గర మెసేజ్ పెట్టండి. మేము స్పందిస్తాం, మేము ఆలోచిస్తాం మీ గురించి. కాబట్టి మిత్రులారా, ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ప్లేస్టోర్ నుండి జంగం విశ్వనాథ్ సైకాలజీ గురు అనే యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మరియు మొదటి ప్రశ్న, ఐఏఎస్ దంపతులకు పుట్టిన సంతానంలో ఒకరు జిల్లా కలెక్టర్ కావాలని ఆశపడగా మరొకరు జిల్లా పోలీస్ అధికారి, రెండు కూడా సివిల్ సర్వీసెసే, రెండు కూడా యూపీఎస్ఏ, మరొకరు జిల్లా పోలీస్ అధికారి కావాలని ఉండడం ఏ అనువంశికత నియమాన్ని తెలుపుతుంది. మీకు తెలుసు, అనువంశికత నియమాలు 3: సారూప్య నియమము, వైవిధ్య నియమము మరియు తిరోగమన నియమము. దాన్ని ప్రతిగమన నియమము, దాన్ని వెనక్కి పోయే నియమం అంటారు. మరి ఒకే దంపతులు, ఐఏఎస్ దంపతులు ఇద్దరు కూడా, కానీ ఒకరికేమో ఐఏఎస్ కావాలని ఉంది, ఒకరికి ఐపీఎస్, పోలీస్, యూనిఫామ్ రైట్. మరి దీన్ని ఏంటంటే ఒకే జాతికి పుట్టిన సంతానములో వైవిధ్యాలు ఉండడం, తేడాలు ఉండడం. అందమైన తెల్లటి దంపతులకు పుట్టిన సంతానంలో ఒకరు తెలుపు, ఒకరు నలుపు. మంచి తీపినిచ్చే మామిడి పళ్ళ చెట్టుకు తీపితో పాటు పులుపు అన్నప్పుడు అది ఏ నియమం అంటే తిరోగమన నియమం కాదు. ఎందుకంటే ప్రతిగమన నియమం దానికి ఒక మారు పేర్లు, మరో పేర్లు ఖచ్చితంగా మీరు నేర్చుకోవాలి, మరో చరిత్ర సృష్టించాలి. మరి వైవిధ్య సూత్రమా, సారూప్య సూత్రమా? ఒకవేళ ఐఏఎస్ దంపతులకు పుట్టిన సంతానంలో వాళ్ళు ఐఏఎస్ కావాలనుకుంటే అది సారూప్య అయ్యేది, కానీ ఇక్కడ అడిగినటువంటిది ఐఏఎస్ ఐపీఎస్. కాబట్టి ఆన్సర్ వైవిధ్య సూత్రము, రెండవది ఆన్సర్. రెండో ప్రశ్న, శైశవ దశలో ఈ లక్షణం కనిపించదు అని కరెక్ట్గా సరిపించకపోతే మనకు ఆన్సర్ వినిపించదు. చూడండి, మొదట ప్రశ్నలు వేస్తాడు కానీ సమాధానం కోసం వేచి ఉండడు. కరెక్టా కాదా ఆలోచించండి. ఈ దశలో సంభవించినంతగా మెదడులో పెరుగుదల ఏ దశలో సంభవించదు. మరి మూడో పాయింట్ చూసుకుంటే, ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో స్నేహపూర్వకంగా ఎక్కువగా ఉంటారు. అంటే ఇక్కడ ఈ దశలో ఏడ్చిన వారు, మరి ఈ దశ అంటే శైశవ దశ అంటే 0 నుంచి 2 సంవత్సరాల వయసులో ఏడ్చిన వారు భవిష్యత్తులో ఏమవుతారనే పాయింట్ పైన నేను
ఆప్షన్ తయారు చేయడం జరిగింది. ఈ దశలోనే ప్రాగ్ భాషా రూపాలు క్రమేపీ భాషా రూపాలుగా మారుతాయి. చూడండి, ఇక్కడ ప్రశ్నలు వేస్తాడు కానీ సమాధానాల కోసం వేచి ఉండడు, కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. రెండోది, శైశవ దశలో జరిగినంత మార్పులు మెదడులో జ్ఞానేంద్రియ వికాసం కానీ, శారీరక వికాసం కానీ, మానసిక వికాసం కానీ, ఉద్వేగ వికాసం కానీ, నైతిక వికాసం కానీ, అన్ని రకాల వికాసాలు చాలా వేగంగా జరిగే దశ శైశవ దశ అని గుర్తుపెట్టుకోండి. చూడండి, ఏ దశలో సంభవించదు అంటే ఈ దశలోనే సంభవిస్తుంది. మరి ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో స్నేహపూర్వకంగా ఉండరు. మిత్రులారా గుర్తుపెట్టుకోండి, కోపిష్టులుగా తయారవుతారు. కాబట్టి ఇది మనకు తప్పుగా ఉన్నది. మరి ఈ దశలోనే ప్రాగ్ భాషా రూపాలు క్రమేపీ భాషా రూపాలుగా మారుతాయి. అంటే ఇంగితాలు భాషలుగా మారుతాయి. ప్రాగ్ భాషా రూపాలు అంటే భాషకు బదులుగా ఉపయోగించే వాటిని. సైగలు, ఏడుపు, ఉద్వేగం, ఉత్తేజం కాస్త చిన్న చిన్న మాటల రూపంలో ఉపయోగిస్తాడు. కాబట్టి ఇది కూడా కరెక్ట్ ఆన్సర్. మనకు కనిపించదు అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మూడవది. నెక్స్ట్ ప్రశ్న, ఇది పూర్వబాల్య దశ లక్షణం కాదు. పూర్వబాల్య దశ లక్షణం కాదు. పూర్వబాల్య దశ వయసు మీరు గుర్తు తెచ్చుకోవాలి మిత్రులారా. బాల్య దశ 2 భాగాలు, పూర్వ, ఉత్తర. 2 నుంచి 5 లేదా 6. రైట్. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకునేటకు అనువైన దశ. విజాతి లింగ వర్గంతోనే సాంఘిక సంబంధాలు ఏర్పరచుకుంటకు ఆసక్తి చూపే దశ. విజాతి లింగ వర్గము అమ్మాయిలు అబ్బాయిలతో, అబ్బాయిలు అమ్మాయిలతో. రైట్. నెక్స్ట్, సాధారణ జాతీయాలు ఉపయోగించే ప్రారంభించే దశ. జాతీయాలు అంటే సామెతలు లాంటివి. మరి ఈ దశలో సామెతలు ఉపయోగిస్తారంటే 100% జాతీయాలు ఉపయోగిస్తారు. కాబట్టి ఇది కూడా కరెక్ట్. ఆత్మభావన ప్రారంభమయ్యే దశ పూర్వ బాల్య దశ. కరెక్ట్. చలనాత్మక నైపుణ్యాలు నేర్చుకుంటూ కనువైన దశ సూక్ష్మ నైపుణ్యాలు ఉపయోగిస్తారు. అదే ఉత్తర బాల్య దశలో అమ్మాయిలు సూక్ష్మ కండరాలు, అబ్బాయిలు స్థూల కండరాలు ఉపయోగిస్తారు. ఇది 100%. ఇది కూడా కరెక్ట్. విజాతి లింగ వర్గంతోనే సాంఘిక సంబంధాలు కాదు, సజాతి లింగ వర్గంతోనే సాంఘిక సంబంధాలు నేర్పుతారు ఎక్కడంటే పూర్వబాల దశలో. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి 100%. కాబట్టి ఆన్సర్ ఇది. ఆన్సర్ మూడవది. నెక్స్ట్ ప్రశ్న, తండ్రే చిటిక వేస్తే ఆ శబ్దాన్ని విని పిల్లవాడు ఏంటి నాన్న పిలిచావా అని అనడం భాషలోని రకాల్లో భాగంగా ఏ దశగా పిలుస్తారు? చూడండి, ఎన్నిసార్లు భాషలోని రకాల పైన ప్రశ్న వచ్చింది. చూడండి, శబ్ద అనుకరణ దశ, పూర్వ భాషా దశ, దాన్ని ప్రాక్ భాషా దశ అంటారు. శబ్ద గ్రాయక దశ, ముద్దు పలుకుల దశ. శబ్ద గ్రాయక దశ, భాషా అవగాహన దశ అని కూడా దీన్ని అంటారు. ఆన్సర్ శబ్ద గ్రాయక దశ. ఇతరులు చేసే ఉద్దీపన నుంచి ప్రతిస్పందనలు ఇవ్వడం అంటే వాళ్ళు చిటిక వేస్తే దీంట్లో అర్థం ఉంది, ఏంటి పిలిచావా, శబ్దం చేస్తే ఏంటి పిలిచావా అనే లాంగ్వేజ్కు సంబంధించింది శబ్ద గ్రాయక దశ. ఇది ఆన్సర్. 14 సంవత్సరాల వయసులో కౌమారులు తరచు చిరాకుగా ఉంటారని, అదే 16 సంవత్సరాల వయసు నాటికి కౌమారులు ప్రశాంతంగా నిదానంగా ఉండి ఉద్వేగాలను తొందరపడి వ్యక్తం చెయ్యరు. అంటే మొదట్లో చాలా ఫాస్ట్గా ఉంటారు, టెన్షన్ పడతారు, తర్వాత నిదానంగా ఉంటారు అని చెప్పిన వారు ఎవరు? స్టాన్లీ హాల్, గెసెల్, జెర్షీల్డ్, డియాన్. చూడండి, కన్ఫ్యూజ్ అవుతారు. జెర్షీల్డ్, స్టాన్లీ హాల్, గెసెల్. స్టాన్లీ హాల్ మీకు తెలుసు, స్టాన్లీ హాల్ కూడా నిర్వచనం ఇచ్చాడు. అడలసెన్స్ పుస్తక రచయిత. అడలసెన్స్ పుస్తక రచయిత. నేను చెప్పిన మాటలు జాగ్రత్తగా వినండి. ఇవే ప్రశ్నలు ఎగ్జామ్లు వస్తే ఎంత సంతోషం, అంతకంటే ఎక్కువ కన్ఫర్మేషన్ ఉంటుంది. కాబట్టి స్టాన్లీ హాలా, గెసెలా, జెర్షీల్డ్ అంటే మీకు తెలుసు. ఆన్సర్ ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి ఎవరంటే మనకు నిదానంగా ఉండి ఉద్వేగాలు తొందరపడి వ్యక్తం చేయరు అనే వ్యక్తి ఎవరంటే గెసెల్. క్రింది వారిలో ఆయా పదాలు వచ్చిన మూల పదానికి సంబంధించి సరికానిది. మూల పదానికి చూడండి, ఎమోషన్ అనే పదం ఎమోవీర్ అనే పదం నుంచి వచ్చింది. ఎమోవీర్ అనగా టు స్టిరప్ అంటే కలియబెట్టబడినటువంటి స్థితి. క్లియర్. డిసిప్లిన్ అనే పదం డెస్ట్రాయ్ అంటే నాశనం నుండి వచ్చిందా? అడల్సెన్స్ అనే పదం అడల్సరీ అనే పదం నుంచి వచ్చింది. అడల్సరీ అంటే పరిపక్వతకు రావడం.
టు గ్రో ఇన్ టు మెచ్యూరిటీ అని అర్థం. ప్యూబర్టీ అంటే ప్యూబరిటాస్ అంటే మొగాడు కావడం. మ్యాన్ ఆఫ్ ఏజ్వుడ్ అంటారు. మరి ఇక్కడ తప్పుగా ఉన్నది డిసిప్లైన్ అనే పదం డిసిప్లినేర్ అనే పదం నుంచి వచ్చింది మిత్రులారా. కాబట్టి మీకు తెలిసినవి ఎలాగూ తప్పులు చేయరు, తెలియనివి బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలిసిన వాటిని తెలుసుకుంటే లాభం లేదు, కొత్తవి ఎవరికి తెలియనివి తెలుసుకుంటేనే లాభం. క్రింది వాళ్ళ పుస్తకాలు రచయితలకు సంబంధించి సరికాని జత. పుస్తకాలు రచయితలు, పదాలు, వాటి యొక్క మూల పదాలు, అన్ని యాంగిల్లో ప్రశ్న అడుగుతున్నాను మీకోసం కష్టపడి. కాబట్టి మీరు కూడా కష్టపడ్డారు, జత కట్టారు, ఉద్యోగం సాధించబోతున్నారు. అడలసెన్స్ పుస్తక రచయిత, ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. ఆన్సర్ స్టాన్లీ హాల్, కరెక్ట్. డెవలప్మెంట్ సైకాలజీ, ఎలిజబెత్ హార్లాక్ మానవ జీవితాన్ని 10 దశలుగా వర్గీకరించినటువంటి వ్యక్తి ఈ పుస్తకంలోనే కదా, ఇది కరెక్ట్ ఆన్సర్. ఎడ్యుకేషనల్ డిటర్మినిజం గ్రంథ రచయిత జాన్ డూయి అంటున్నాడు. హెరిడిటీ జీనియస్ గాల్టన్ అంటున్నాడు. గాల్టన్ రాసిన గ్రంథాలు మీకు తెలుసు. అండ్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ రచయిత కూడా అతడే. హెరిడిటీ జీనియస్ గ్రంథ రచయిత కూడా అదే. రాజవంశీయులపై పరిశోధన చేసిన వ్యక్తి కూడా గాల్టన్. మరి తప్పుగా ఉన్నది జాన్ డూయి కాదు, ఎడ్యుకేషనల్ డిటర్మినేషన్ రాసింది మీకు తెలుసు డబ్ల్యూసి బాగ్లే. కాబట్టి ఆన్సర్ అనేటువంటిది ఇది సరికానిది, ఎడ్యుకేషనల్ డిటర్మినిజం. కింది వాళ్ళలో సరికాని జత దేనికి సంబంధించి? వయసులకు సంబంధించి. మనం మొత్తం శైశవ దశలు మొత్తం నేర్చుకుంటాం, కానీ మన దశ తిరగాలంటే స్టార్టింగ్ ఎండింగ్ మధ్యలో కాన్షియస్ మీరు నేర్చుకున్నట్టు రాదు మిత్రులారా. ఎగ్జామినర్ ఆలోచించినట్టు వస్తుంది. ఎగ్జామినర్ లాగా ఆలోచించడం మన తరం కాదు. కాబట్టి అన్ని యాంగిల్లో మనం ఆలోచించి అన్ని పాయింట్లను చదివితే ఏది ఇచ్చినా ఎవరు ఆలోచించినా సరే ప్రశ్న వచ్చేస్తాం. శైశవ దశ 0 నుంచి సంవత్సరాలు 2, నెలల సంవత్సరాలు కూడా చూసుకోండి. బీ కాన్షియస్. ప్రశ్నను జాగ్రత్తగా ఒకేసారి సీరియస్గా చదవండి. ఒకసారి దేవునికి, రెండోసారి నీకు వద్దు. శైశవ దశ 0 నుంచి 2 సంవత్సరాలు కరెక్ట్. పూర్వ బాల్య దశ 2 నుంచి 5 లేదా 6 సంవత్సరాలు అంటున్నాడు. ఉత్తర బాల్య దశ 6 నుండి 10 లేదా 12 సంవత్సరాలు అంటున్నాడు. పూర్వ బాల్య దశ 2 నుంచి 8 సంవత్సరాలు అంటున్నాడు. మరి ఇక్కడ పూర్వ బాల్య దశ ఉంది. దీంట్లో ఏది కరెక్ట్ అంటే ఇది కరెక్ట్, మరి ఇది తప్పు. అంటే మిగతా దశలన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ ప్రశ్న, భాషా వికాసానికి మొదటి సూచికగా దీన్ని చెప్తాం. భాషా వికాసానికి మొదటి సూచికగా దీన్ని చెప్తాం. ముద్దు మాటల, చిన్న శబ్దాలు చేయడమా, ఏడుపా, నవ్వ. అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. తెలియకపోతే అన్నీ కరెక్టే. కాబట్టి తెలియని ప్రశ్న వచ్చినప్పుడు ఎక్కువ టైం వేస్ట్ చేసుకోకండి. తెలిసినవి వచ్చినప్పుడే టైం వేస్ట్ చేసుకోవాలి. వేస్ట్ కాదు, ఇన్వెస్ట్. తెలియని ప్రశ్న వచ్చినప్పుడు టైం వేస్ట్ చేసుకోకండి. తెలిసిన ప్రశ్న వచ్చినప్పుడు మాత్రమే టైం ఇన్వెస్ట్ చేయండి. తద్వారా మీకు సమాధానం వస్తుంది. మరి ముద్దు మాటలా, చిన్న శబ్దాలు చేయడమా, ఏడుపా, నవ్వ అంటే ఆన్సర్ ఏడుపు. ఈ దశలో ఎక్కువగా ఏడ్చిన వారు భవిష్యత్తులో ఖచ్చితంగా కోపిష్టుగా మారుతారు. చూడండి, కోపిష్టుగా, రాజకీయ నాయకులుగా. ఇట్లా చూడండి ప్రశ్న ఏ దశ అని అడిగాను. ఇప్పుడు ఈ దశలో ఏడిస్తే భవిష్యత్తులో కోపిష్టుగా మారుతారు. ఏ దశ ఏ దశ ఏ దశ? చూడండి, పూర్వ బాలిన, ఉత్తర బాలిన, కౌమార దశన, శైశవ దశన. మీరు అనుకోవచ్చు కౌమార దశలో బాగా ఏడ్చాడు కాబట్టి భవిష్యత్తులో కోపిష్టు. ఇక్కడ నెక్స్ట్ కౌమార దశ నుంచి భవిష్యత్తు స్టార్ట్ అవుతుంది. ఇలా వద్దు ఆలోచించేది. అందుకే క్లాసులు వినాలి. మా యొక్క అనుభవాన్ని పాఠాల రూపంలో చెప్తాం, జీవిత పాఠాల రూపంలో చెప్తాం. విన్నవారందరూ కూడా పరీక్షలో మోగాల్సిందే ప్రశ్నలు. మరి ఇక్కడ సమాధానం చెప్పండి నాకు. ఆన్సర్ శైశవ దశ అనేటువంటి కరెక్ట్ ఆన్సర్. శైశవ దశలో ఏడ్చిన వారు, ఎందుకంటే జీవితానికి పునాది దశ ఇది. భవిష్యత్తులో కోపిష్టులుగా మారుతారు. యవనారంభ దశకు సంబంధించి కేవలం సరైన ఏకైక ప్రవచనం. చూసారా, సరికాంది అడిగాను, సరైనది అడిగాను, సరైన ఏకైక అడుగుతున్నాను. కింది వాళ్ళలో ఏవి సరైనవి అంటున్నాను. జతలను గుర్తుపట్టండి అంటున్నాను. జతలో తప్పు ఉన్నదాన్ని అంటున్నాను. ఇదే 360 యాంగిల్ మీ గురించి ఆలోచించడం. మరి ఒకటే సరైనది. ఈ దశలోనే శిశువు అలైంగిక జీవి నుంచి లైంగిక జీవిగా మారుతాడు. అంటే దీని యొక్క అర్థం శిశువు కొత్త శిశువులకు జన్మనిచ్చే పునరుత్పత్తి సామర్థ్యాన్ని పొందుతాడని అర్థం.
మరి రెండో చూడండి, ఈ దశ ముందుగా పురుషులలో ప్రారంభమై తర్వాత స్త్రీలలో. 100% తప్పు. ఈ దశ ముందుగా స్త్రీలలో ప్రారంభమవుతుంది, అమ్మాయిలలో ప్రారంభమవుతుంది. ఈ దశ ఎక్కువ వ్యవధి, తక్కువ మార్పులు జరిగే దశ కాదు కాదు, తక్కువ రోజులు ఎక్కువ మార్పులు. ఇది ఉత్తర బాల్య దశలో చివరి సంవత్సరాలు మరియు కోమా దశలో మొదటి సంవత్సరాల్లో ఉంటుంది. రెండుటి మధ్య ఉంటుంది, తక్కువ రోజులు ఉంటుంది. దీనికంటూ పర్టికులర్గా ఏజ్ లేదో ఇయర్స్ లేవో గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఎక్కువ వ్యవధి కాదు, తక్కువ వ్యవధి, ఎక్కువ మార్పులు. ఈ దశను అల్పవ్యాప్తం, అపరివ్యాప్తం, స్మాల్ ల్యాపింగ్ దశగా పిలుస్తారు. కాదు కాదు, అతివ్యాప్తం, పరివ్యాప్తం, ఓవర్ ల్యాపింగ్ దశగా పిలుస్తారు. కాబట్టి 3 తప్పుగా ఉన్నాయి, మొదటిది మాత్రం కరెక్ట్గా ఉంది. ఆన్సర్ 1. శ్రేష్ఠ ఒంటరిగా టెడీబేర్ ఆడుకుంటూ, బొమ్మతో ఆడుకుంటూ ఆటలో మునిగిపోయి సంతోషాన్ని ఆస్వాదిస్తుంది. అంతేకాక చుట్టుపక్క వాళ్ళని కూడా పట్టించుకోవడం మానేసి ఆటలో మునిగిపోయింది. మరి ఇక్కడ శ్రేష్ఠ ఆడుకుంటున్న ఆట ఏంటి? ఇతరులను చూస్తూ వారి పక్కన ఆడుకుంటే ఒక ఆట, అందరితో కలిసి ఆడుకుంటే ఒక ఆట, పెద్దలను పోలిన ఆటను ఆడుకుంటే ఒక ఆట. కానీ ఇక్కడ ఎవరితో సంబంధం లేకుండా ఆటలో మునిగిపోయింది. కాబట్టి ఏ ఆట, ఎవరిని పోలిన ఆట ఆడట్లేదు. చూడండి, స్వతంత్ర ఆటనా, పోటీ క్రీడనా, ప్రేక్షక క్రీడనా, సర్వాత్మక ఆటనా? స్వతంత్ర క్రీడ అనేటువంటిది ఆన్సర్. పోటీ క్రీడ నియమ నిబంధనలతో కూడుకున్నటువంటి ఆటను పోటీ క్రీడ అంటారు. ప్రేక్షక ఆట అంటే మీకు తెలుసు, ప్రేక్షకుడుగా ఉండి చూస్తూ చప్పట్లు కొట్టడం, ఆ ఆటలో ఇన్వాల్వ్ అవ్వడం. మరి సర్వాత్మక ఆట, సర్వాత్మక వాదం ఉంది, ప్రాణం లేని వస్తువులను ప్రాణం ఉందనుకోవడం సర్వాత్మక వాదం, యానిమిజం, జంతువాదం. ఇక్కడ చూస్తే ఆన్సర్ స్వతంత్ర ఆట మొదటి ఆప్షన్. ఒకరికి బదులుగా మరొకడు ఆడే ఆట. అవును, నేను ఒక ఆట ఆడుతున్నాను, మధ్యలో కాలు బెనికింది, ఇబ్బంది ఏంటి, లేక నా వల్ల కాదు, మీరే ఆడండి నా బదులుగా. మీకు తెలుసు, క్రికెట్లో కూడా రన్నింగ్లో ఇబ్బంది అవుతే బై రన్నర్ను పెట్టుకుంటాం. మరి ఏ ఆట? అన్వేషణాత్మక ఆట, పోటీ క్రీడ, చలనాత్మక క్రీడ, సరోగేట్ క్రీడ. ఒకరికి బదులుగా ఒకరు ఆడే ఆట. సరోగేట్ మదర్ అంటే మీకు తెలుసు, అద్దె గర్భం. ఒకరి గర్భానికి బదులుగా మరొకరి గర్భాన్ని మోస్తుంటారు, అలా వచ్చినటువంటి పదమే సరోగేట్ క్రీడ. ఒకరికి బదులుగా మరొకరు ఆడే ఆటను సరోగేట్ క్రీడ అంటారు. ఆన్సర్ ఇది. భాషా వికాస సార్వత్రిక ప్రమాణాలను సూచించిన వారు. భాషా వికాసం అనగానే మీరు ఖచ్చితంగా చామ్స్కీ అనుకుంటారు, కాబట్టి ఈ ప్రశ్న నేను ఇవ్వడం జరిగింది. భాషా వికాస సార్వత్రిక ప్రమాణాలను ఎవరు చెప్పారంటే విజయ్, హాలిడే, డొనాల్డ్, స్కిన్నర్. స్కిన్నర్ కాదు, డొనాల్డ్ కాదు, హాలిడే కాదు, విజయ్. జైలుకి వెళ్ళేటప్పుడు ప్రమాణం చేయాలి, అంతా నిజమే చెప్తానని కోర్టులో. కాబట్టి ఆన్సర్ విజయ్. నెక్స్ట్, శిశువులకు తల్లిదండ్రులు ఇచ్చే నకారాత్మక పునర్బలనం ద్వారా చక్కగా భాషను నేర్చుకుంటారు అని చెప్పిన వ్యక్తి. నకారాత్మక పునర్బలనం అంటే నువ్వు మాట్లాడుతుంటే సరిచేస్తుంటారు, అలా మాట్లాడకూడదు, ఇలా అనాలి, దాన్ని నకారాత్మక మాట్లాడు అనకుండా నకారాత్మక పునర్బలం ద్వారా భాషను చక్కగా నేర్చుకుంటారు అని చెప్పిన వ్యక్తి ఎవరు? విజయ్, హాలిడే, డొనాల్డ్. చామ్స్కీ ఇవ్వలేదు, ఇస్తే పెడతారు. కాబట్టి ఆన్సర్ వచ్చేసి స్కిన్నర్. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు, కేవలం విన్నర్లు మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు. కాబట్టి ఆన్సర్ స్కిన్నర్. శిశువు మొట్టమొదట సాంఘీకరణం పొందేది సోషలైజేషన్. పాఠశాల, సమావేశక బృందము, కుటుంబము, తల్లి అన్నీ సిమిలర్గా ఉన్నాయి చూడండి. మరి దీంట్లో పెద్దది ఏది, ఇంపార్టెంట్ ఏది? శిశువు మొట్టమొదట సాంఘీకరణం పొందేది, ఆడుకునేది, చర్చించేది, నవ్వేది, ఏడ్చేది, తోడు కావాలనుకునేది మీకు తెలుసు, మొదట తల్లి. నెక్స్ట్, వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తారు? విర్రవీగి ఉండడం అంటే ఈ విధంగా ఉన్నటువంటి మానసిక స్థితిని ఏమని పిలుస్తారు? ఉత్సాహము, ఉత్తేజము, ఉద్వేగము, ఉత్సుకత. చూడండి ఎలా ఉన్నాయి.
ప్రశ్నగా టఫ్ కాదు, అది ఆప్షన్లను బట్టి టఫ్. అవి సమరూప కౌలల్లాగా 2 జతలు సమరూప కౌలలు ఉంటే ఎలా ఉంటుంది చూడండి. అంతా ఊహే, ఉత్తదైతే కష్టమైపోతుంది. వ్యక్తి విర్రవీగి ఉన్నటువంటి స్థితిని ఏమంటారంటే ఉద్వేగము అంటారు. ఇది కరెక్ట్ ఆన్సర్. మూడోది, పూర్వ బాల్య దశకు సంబంధించి ఇది సరికాదు. 1 సరికాదు, 3 సరైనవి. ఈ దశలో పిల్లలు 6 సంవత్సరాలు నిండే నాటికి పుట్టిన బరువుకు 5 రెట్ల బరువును పొందుతాడు. ఒక్కసారి చూడండి మిత్రులారా, బరువు అనేటువంటిది ఎలా ఉంటుంది ఎక్కడ? పూర్వ బాల్య దశలో. అదే మనకు తెలుసు. శైశవ దశలో మీకు తెలుసు, శిశువు 4 నెలలు నిండేసరికి పుట్టిన బరువుకు 2 రెట్లు, సంవత్సరం నాటికి 3 రెట్లు. అదే 2 సంవత్సరాల నాటికి పుట్టిన బరువుకు 4 రెట్లు. మరి ఇక్కడ నేను అడిగింది పూర్వ బాల్య దశలో బరువులకు సంబంధించి. 6 సంవత్సరాలకు 5 రెట్లు అంటున్నాడు. చూద్దాం. ఈ దశలోని పిల్లలు సాహసప్రియులుగా పిలువబడతారు. అవును, సాహసప్రియులుగా పిలువబడతారు. ఇంటి దగ్గర ఉంటారు, సాహసాలు చేస్తారు. పూర్వ బాల్య దశ, పూర్వ ముఠా దశ, పూర్వ పాఠశాల దశ. ఈ దశ చివరిలో పాలదంతాలన్నీ ఊడిపోయి 1 లేదా 2 శాశ్వత దంతాలు వస్తాయి. మరియు 3 సంవత్సరాల శిశువుకు తనకు తానుగా మెట్లు ఎక్కడం దిగడం చేస్తాడు. మరి దీంట్లో తప్పుగా ఉన్నది మీకు తెలుసు. ఈ దశలోని పిల్లలు 6 సంవత్సరాలు నిండే నాటికి పుట్టిన బరువుకు 5 రెట్ల బరువు కాదు, 5 సంవత్సరాల నిండే నాటికి పుట్టిన బరువుకు 5 రెట్లు, 6 సంవత్సరాల నాటికి పుట్టిన బరువుకు 7 రెట్లు. అంటే తప్పుగా ఉన్నది ఇది. ఆన్సర్ 1. ఉత్తర బాల్య దశలో ఏర్పడిన పదజాలంలోకి సంబంధించి ఇది ఏర్పడదు, ఇది ఏర్పడదు. ఏది ఏర్పడదు? ఏ దశ? ఉత్తర బాల్య దశ. ఇతరులను గౌరవించే పదజాలం. చూడండి, అడిగిన ప్రశ్న పదజాలానికి సంబంధించి. ధనానికి సంబంధించిన పదజాలం, కాలము దూరానికి సంబంధించిన పదజాలం, కాలము దూరం కూడా. ఉపన్యాస పదజాలము, మీరు ఈ 3 కూడా చూసి ఉంటారు, విని ఉంటారు. కానీ ఉపన్యాస పదజాలం ఏర్పడదు. చదవకపోతే అది కూడా కరెక్ట్ ఏమనిపిస్తుంది. చదవకపోతే చదివినవి బాగా చదవాలి, అందరికంటే ఎక్కువ చదవాలి, నమ్మిన వాటిని చదవాలి. వ్యక్తులను ఎవరిని నమ్మాలో తెలుసుకోవాలి ఫస్ట్. కాబట్టి ఉపన్యాస పదజాలం ఏర్పడదు. ధనం, కాలం, గౌరవం లాంటి పదజాలం ఏర్పడుతుంది. క్రింది వారిలో అనువంశికత పరంగా చేసిన ప్రయోగాలకు సంబంధించి ఆయా శాస్త్రవేత్తల ప్రకారం ఇది నిజం కాదు. శాస్త్రవేత్తలు వారు చేసిన కుటుంబాలకు సంబంధించి సింపుల్గా ఎంతో కష్టపడి వారు ఆయా కుటుంబాలపై పరిశీలన చేస్తే మనం క్షణంలో, నిమిషంలో, లైఫ్లో మర్చిపోయినట్టుగా కోడ్లు గుర్తుపెట్టుకున్నాం. ఆ కోడ్ను ఎవరు కొల్లగొట్టలేరు. 7 కుటుంబంపై వినిషిప్. అవును, షిప్పు మునిగిపోతే ఏడుస్తాము, పిల్లలకు షిప్పు బొమ్మ ఇస్తే ఏడవరు. కాబట్టి ఇది 100% కరెక్ట్. వినిషిప్ అనే వ్యక్తి ఎడ్వర్డ్ కుటుంబంపై చేశాడు, 100% కరెక్ట్. మ్యాక్స్ జూక్స్ కుటుంబంపై డగ్డేల్ అనే వ్యక్తి చేశారు. అవును, డల్లుగా ఉంటే జోక్స్ వేయాలి, అది కూడా మ్యాక్సిమం జోక్స్ వేయాలి. డొనాల్డ్ అనే శిశువు గువా అనే చింపాంజీపై చేసిన వారు ఎవరంటే కెల్లాగ్ దంపతులు. ఇక్కడ డొనాల్డ్ అనేది శిశువు, గువా అనేది చింపాంజీ, చేసింది కెల్లాగ్ దంపతులు. ఇది కరెక్ట్గా ఉంది. మరి ఇంకా ఉన్నది ఇదే, తప్పు అదే. కానీ కరెక్ట్ ఆన్సర్ కూడా తెలుసుకోవాలి కదా మనము. మార్టిన్ కల్లీ కాక్ కుటుంబంపై చేసింది ఎవరంటే గోర్డన్ అంటున్నాడు. చూడండి, గోర్డన్ కాదు, గోడార్డ్ 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 అనే వ్యక్తి. కాబట్టి తప్పుగా ఉన్నది ఇది. మొత్తంగా 20 ప్రశ్నలు మీరు సాధించారు. 20 ప్రశ్నలు అనుకుంటున్నారు, కానీ 4 ఆప్షన్లు కూడా ఎక్స్చేంజ్, కాబట్టి రివిజన్ కూడా అయిపోయింది. 80 ప్రశ్నలు. మీరంతా సీరియస్ క్యాండిడేట్లు కాబట్టే ఇంతవరకు ఉన్నారు. విజయం తథ్యం. మా ఆశీర్వాదాలు, మా సహకారాలు మీకు ఖచ్చితంగా ఉంటాయి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ప్లేస్టోర్ నుండి యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఖచ్చితంగా మీ సమస్యలు ఉంటే మెసేజ్ పెట్టండి. మేము స్పందిస్తాం, ఆలోచిస్తాం. మీ యొక్క విజయంలో మా పాత్ర 100% ఉండాలని కోరుకుంటాం. ఆల్ ద బెస్ట్.